నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టుబోలి విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి శివరాత్రి అయినా కాకపోయినా కూడా ఆ శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అంటే ఆయన అలంకార ప్రియుడైతే కాదు. చిన్న విభూది వేసినా నీళ్ళు వేసినా చాలా సంతోషిస్తాడని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కాబట్టి అయితే అభిషేకాల గురించి మనం మాట్లాడుకుందామమ్మ. అంటే ఎన్ని రకాల అభిషేకాలు ఉంటాయి, ప్రత్యేకత ఏంటి అసలు? అభిషేక ప్రియో శివ. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టంట. ఏం చేసినా చేయకపోయినా నెత్తి మీద ఒక చిక్కు ఉద్దరణతో నీళ్లు పోస్తే ఒక్కసారి పులకించిపోతాడట. మనకు కూడా కొంతమంది పిల్లలు నీళ్లు పోస్తే చాలా ఇష్టంగా ఉండి మళ్ళీ మళ్ళీ బాత్రూంలోకి చేరిపోయి నీళ్లు పోయి అంటుంటారు చూడండి. అలాంటి పిల్లాడు అనమాట శివుడు. శివుడు నీళ్లు పోసి అంటే ఒక చెంచా నీళ్లు పోసి ఎక్కువ కష్టము లేదు, ఖర్చు లేదు. అలాంటి చిన్న సేవ ద్వారా కూడా శివుడిని మనం ఇష్టపడేలా చేసుకోవచ్చు. బోలా శంకరుడు అన్నారు. అందుకే తొందరగా నమ్మేసి చక్కగా అబ్బా వీళ్ళు నాకు ఇంత అభిషేకం చేస్తున్నారు కదా అని లొంగిపోతాడు అనమాట. శివుడికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తూ ఉంటారు. చాలా ప్రత్యేకంగా, అంటే మామూలుగా అందరికీ తెలుసు పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, వీటితో అభిషేకం చేస్తారు. అవి కాకుండా రకరకాల పళ్ళ రసాలతో అభిషేకాలు చేస్తారు. ఇవన్నీ కూడా అందరూ చూస్తూ ఉన్నది. ఇవి కాకుండా ప్రత్యేకంగా చేసేటటువంటి అభిషేకాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇక్కడ దగ్గరలో కరీంనగర్లో వేములవాడ అని ఉంది కదా, రాజరాజేశ్వర స్వామి. ఆయనకి అన్నాభిషేకం చేస్తారు. అన్నం వండి ఆ వేడివేడి అన్నంతో ఆయనకు అభిషేకం చేస్తారు. వేడివేడి అన్నం. శివుడికి శ్వేతాక్షతలే వేస్తాము, పసుపక్షంతలు కానీ ఎరుపక్షంతలు కానీ వేయము. శివుడికి ఎప్పుడు కూడా పితృకార్యాల్లో కానీ శివుడికి కానీ, అంటే రుద్రుడు కదా ఆయన, రుద్రభూమిలో ఉంటాడు. ఆయనకి అంతా శ్వేతాక్షతలే. ఆ తెల్లని బియ్యం వండి ఆ తెల్ల అన్నంతో ఆయనకి ఆ లింగాన్ని ఇలా కప్పేస్తూ అసలు పోస్తూ ఉంటారు. మళ్ళీ ఆ అన్నం పక్కకి తీసి మళ్ళీ అంటే మన ద్రవ్యాలు నిండిపోతే పైనుంచి ఇలా ఖాళీ చేసి మళ్ళీ పోస్తూ ఉంటాం చూడండి. మధ్యాహ్నం పూట అభిషేకం చేస్తారు శివుడికి. అక్కడ చేసి ఆ అన్నం వచ్చిన వాళ్ళందరికీ చక్కగా గుప్పుడు అన్నం అందరికీ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఇంకా కొంతమంది దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళకైతే క్యారేజీల నిండా కూడా పెట్టి ఇంటికి తీసుకెళ్ళి అందరికి శివప్రసాదం అందరికి పంచుకోవచ్చు కదా, అలా కూడా ఇస్తారు. ఇలాంటి అన్నప్రసాదం మనం ఎక్కడా చూడం. అంటే అన్నాభిషేకం చేశాక వచ్చిన ప్రసాదం. అన్నప్రసాదాలు ఎన్ని చోట్లైనా ఉంటాయి, అన్నాభిషేకం చేసేటటువంటిది ఇంకెక్కడా కనిపించదు. ఇంకొకటి, అసలు అభిషేకమే లేనటువంటి శివుడికి ఏమిటి అభిషేకం లేకపోవటం ఏంటి అనేది ఒకటి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, కంచిలో ఏకాంబరేశ్వర స్వామి ఉన్నారు. ఆ ఏకాంబరేశ్వర స్వామికి సైకత లింగం అది. అమ్మవారు తను పూజ చేయదలుచుకుని ఆవిడ చక్కగా ఇలాగ కామాక్షి అమ్మవారు ఒక గుప్పెడితో ఇసుకని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్నే ఆవిడ లింగంగా మార్చుకుని దానికి అభిషేకం చేసింది. స్వయంగా అమ్మవారే. చివరికి ఏదో పెద్ద తుఫాన్ వచ్చి శివుడు పరీక్షించడానికి పెద్ద తుఫాన్ వచ్చి కొట్టుకుపోయేలా చేద్దాం అనుకుంటాడు లింగాన్ని. ఇసుకలింగమే కదా. అప్పుడు అమ్మవారు గట్టిగా కావలిచ్చేసుకుంది దాన్ని, అది కరిగిపోకుండా. కావలిచ్చుకుంటే ఆవిడ ధరించిన ఈ నగలు, ఈ పైన ఛాతీ, ఇదంతా దాని మీద ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. ఇప్పటికీ ఉంటుంది. కానీ మనల్ని దగ్గరికి వెళ్ళి చూడనివ్వరు. ఏదో దానికి ప్రత్యేకమైన పూజ చేసుకొని ఉండాలి అంత దగ్గరగా వెళ్ళి చూడాలంటే. కానీ ఇప్పటికీ ఉంటాయి. దానికి సంబంధించిన చిత్రాలు బయట కనిపిస్తాయి గుళ్ళోనే. అంటే అమ్మవారు వేసుకున్న నగలు, ఈ ఛాతీ భాగం, ఇదంతా దాంట్లో మెత్తటి ఇసుకలో మరి మనం గట్టి కావలించుకుంటే ఏమవుతుంది, అచ్చులు పడిపోతాయి కదా, అచ్చు కనిపిస్తుంది. అందుకని అది ఇసుకని దానికి నీళ్లతో అభిషేకం చేయరు. చేసే అభిషేకాలన్నీ పక్కన మూర్తికి చేసేస్తారు. దానికి మాత్రం భస్మాభిషేకం ఇలాంటివి మాత్రమే. అంటే పొడి వస్తువులే తప్ప తడి వస్తువులతో దానికి అభిషేకాలు లేవు. పుష్పాలు ఇలాంటివన్నీ చేస్తారు. అసలు అభిషేకమే లేనటువంటిదా అనే దాంట్లో ఇది కూడా ఒక విచిత్రమే కదా, అది కనిపిస్తుంది. అక్కడ పైగా ఆ అమ్మవారు ఆవిడ రూపం కూడా దాని మీద ఇంప్రింట్ అయిపోవటం వల్ల ఇద్దరు కలిసి ఉన్నారా అని కూడా అనిపిస్తుంది అనమాట. శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్నారా అనిపిస్తుంది. తర్వాత అమ్మవారిని అక్కడ కళ్యాణం చేసుకున్నాడని ఇవన్నీ మనకి కథలు, అక్కడ క్షేత్ర పురాణాలు. ఇంకా అభిషేకాల గురించి చెప్పాలంటే, మహాకాళేశ్వరం అని ఉజ్జయినిలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు ఉన్నాయి అక్కడ. ఆ జ్యోతిర్లింగంలో శివుడికి ఇది కూడా ఎక్కడా కనిపించని అభిషేకం, శవభస్మంతో అభిషేకం చేస్తారు. అక్కడొక్క చోటే. ఆ శవభస్మం కూడా నిత్యం ఉదయాన. శవభస్మం కూడా ఎలాంటిది, ఆ ముందర రోజు చనిపోతే కాలితే వచ్చిన శవం నుంచే. అంటే పాత శవం పనికిరాదు, తప్పనిసరిగా ఏదో ఒక శవం తప్పనిసరిగా రోజు కాలుతుందట అక్కడ. ఆ కాలిన శవం నుంచి తీసుకుని వచ్చిన వేడివేడి బూడిదని
ఆ గోరెచ్చగా ఉంటుంది కదా, ఇంకా తీస్తే మొత్తం అవ్వదు, నిన్ననే మొదలుపెట్టిన దాన్ని. ఆ శవభస్మాన్ని ఒక బట్టలో మూటకట్టి ఒక అఘోర తీసుకొస్తాడు. ఉదయం పూట 3 నుంచి భస్మాభిషేకం టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ ముందర వెళ్ళి జలాభిషేకం చేయమంటారు. చక్కగా శివుడికి జలాభిషేకం చేసి మనం అంతా అక్కడంతా నీళ్లు చల్లేసి వచ్చి కూర్చొని ఉంటాం ఎదురుగా. కూర్చొని ఉన్నాక తర్వాత దానిని పురోహితులందరూ 10 మంది టీం దాకా ఉంటారు అప్పుడు అక్కడ. వాళ్ళందరూ కలిసి అదంతా మనం చేసిందంతా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి వాళ్ళు అలంకరణ చేస్తారు దానికి ప్రత్యేకంగా. చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు. రోజుకొక మూర్తిలాగా అలంకరణ చేస్తారు అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ద్రవ్యాలతోనే, ఈ విభూది ఇలాంటి వాటితోనే చక్కగా అలంకరణ చేస్తారు. చేసి దానికి పువ్వులు, నగలు అన్నీ ధరింపచేస్తారు. రకరకాల నైవేద్యాలు పెడతారు. అసలు ఆ పానవట్టం అంతా నైవేద్యాలతో నిండిపోతుంది. అన్ని రకాల నైవేద్యాలు పెడతారు. మళ్ళీ ఈ నైవేద్యాలన్నీ పక్కకి తీస్తారు. తీసి ఈ లోపల అఘోర భస్మం తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చాక అప్పుడు ఆయనకి ఆ శవభస్మంతో అభిషేకం చేస్తారు. ఆ భస్మాన్ని ఇలా బట్టలో మూట కడతారని చెప్పా కదా, బట్టని ఇట్లా విదిలించి చేస్తారు. ఆడవాళ్ళని చూడనివ్వరు. ఎందుకండి అంటే బహుశా ఈ మాట నేను కూడా, ఆడవాళ్ళు ఎంతసేపటికి సృష్టి వైపు లయ వైపు కాదు, వీళ్ళకి శవాలు భస్మాలు ఈ చిత దహనాలు ఇవి వద్దనేమో ఉద్దేశం, మరి తెలియదు, అది వాళ్ళు చెప్పరు. చాలా వాళ్ళ పనిలో వాళ్ళు మహా బిజీగా ఉండి, ఎందుకంటే చెప్పనంత బిజీగా ఉంటారు వాళ్ళు. మన దగ్గరకు వచ్చి మేమైతే ఫస్ట్ రోలోనే కూర్చొని ఉన్నాం. నేను ముందరే చెప్పాను, మా వారికి కొంచెం కాలుకి ఇబ్బందిగా ఉంది, కాస్త మాకు కాలు చాపుకునే వీలు ఉండాలంటే ఆ నంది వెనకే మమ్మల్ని కూర్చోబెట్టారు. ఫస్ట్ రో మాదే. వచ్చి అందరూ ముసుగేసేసుకోండి, ఆడవాళ్ళు చూడటానికి వీలు లేదని నెత్తి మీద ఇలా ముసుగేసేసుకోమన్నారు. నేను ఎప్పుడు గుళ్ళకి వెళ్తే పట్టు చీరలు కట్టుకుని వెళ్తా, అది మడికి మనం ఏమన్నా అనుకోని ఆ పట్టు చీర ఇలా కప్పేసుకున్నాను. నేను కప్పేసుకున్నా కూడా నాకైతే చాలా స్పష్టంగా అంత థిక్ సరి పట్టు చీరలో నుంచి కూడా నాకు కంట ఎదురుగుండా కనిపించింది అంతాను. దేవుడు నాకు చూపించాడని నేను భావిస్తా. కళ్ళైతే మూసుకోలేదు. వాళ్ళు తీసుకొచ్చి అది మొత్తం గుడి అంతా పానవట్టం అంతా చల్లేశారమ్మా. చల్లేసి మొత్తం చక్కటి విభూది మొత్తం ఇలా పడిపోయింది, శవభస్మం పడిపోయాక వాళ్ళే తర్వాత దాన్ని శివుడి నెత్తి మీద పూలు అవన్నీ అలంకారం కూడా పెట్టారుగా, నాగాభరణాలు అన్నీ పెట్టేస్తారు. అవన్నీ ఒక్కొక్కటి తీసి వాటికి కూడా అభిషేకం, ఈ భస్మం జల్లేలాగా పెట్టి మళ్ళీ పూలు వెనక్కి పెట్టడం అట్లా చేశారు. ఈ మొహం మీద ఇలా గుడ్డలా కప్పేస్తారు మొత్తం పడకుండా, మళ్ళీ ఆ గుడ్డ కాసేపు తీసేసి మళ్ళీ చల్లుతారు, ఎందుకంటే అలంకరణ పాడైపోతే కనిపించదు కదా. తర్వాత ఇదంతా అయిపోయాక అప్పుడు హారతులు ఇస్తారు. ఆ భస్మం మీదే ఆయనకి హారతులు ఇస్తారు. నిజంగా చెప్పాలంటే ఆ భస్మం అంటే చనిపోయిన వ్యక్తి ఎంత డైరెక్ట్ చేరిపోయారు, కైలాసం చేరిపోయినట్టే కదా. అక్కడ అంతమంది జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు, ఎవరైనా ఒకరిని ఎవరో ఒకరు అక్కడ వారి చితి కాలితే ఆ చితి నుంచి తెచ్చిన భస్మాన్ని ఇక్కడ అసలు నిజంగా డైరెక్ట్గా కైలాసం అని అంటే అంతకంటే ఇంకొకటి ఉండదు. ఎంత అదృష్టం చేసుకున్నారో వారు, అంతకంటే మోక్షమా, అంతకంటే నిజంగా కదా. అది అంతా చేసే తర్వాత రకరకాల హారతులు ఇస్తారమ్మా. దాదాపు 10 రకాల హారతులు ఇస్తారు. ఇన్ని హారతులు చక్కగా మనం ఆ లోపల లైట్లు ఆర్పేస్తారు. ఆ సమయానికి హారతిలో వెలుగులోనే మనం శివుణ్ణి చూడాలి. ఇప్పుడు ఆ భస్మం అంతా తీసేసి హారతి ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళని కొంగు తీసేసేయండి చూడండి అంటారు. హారతులు చూడొచ్చు అందరూ, మామూలు డైరెక్ట్ అయితేనే చూడొచ్చు. హారతులు అన్నీ ఇచ్చాక తర్వాత కూర్చుని అవన్నీ తుడుస్తారు. ఆ భస్మం మళ్ళీ తొక్కద్దు, పవిత్రం, దేవుడి మించి వచ్చింది కదా, దేవుడి మీదకి పూలు వేసాక తొక్కం కదా. అదంతా తీసుకొచ్చి వీళ్ళందరూ లోపల ఒక 10 మంది ఆన్ డ్యూటీ ఉంటారని చెప్పా కదా, వాళ్ళందరూ తుడుస్తారు. వాళ్ళు అసలు అందరూ అలంకరించేప్పుడు కూడా ఒకళ్ళు రుద్రాక్ష మాలలు తెస్తారు, ఒకళ్ళు కపాల మాలలు తెస్తారు, ఒకళ్ళు నాగాభరణాలు తెస్తారు, ఒకళ్ళు పైన ఉన్న ఛత్రం తెస్తారు, దేవుడికి వేసే రకరకాల నగలు హారాలు అన్నీ తెస్తారు, మాలలు. ఈ లోపల బయట నుంచి కూర్చున్న వాళ్ళు ఆయనకి బట్టలు ఇస్తారు. ఆ బట్టలు అవన్నీ వేసి శివుని ఈ లింగానికి మొత్తం అలంకరణ చేస్తారు. ఎంత పెద్ద పానవట్టం అంటే, ఇప్పుడు మనం కూర్చున్న ఈ హాల్ అంతా ఒక సర్కిల్ లాగా ఉండి మధ్యలో ఇంత ఎత్తున లింగం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లింగానికి అభిషేకం అంతా, ఇదంతా మొత్తం తుడిచి మళ్ళీ ఆ ఘోర ఏవైతే తీసుకొని వచ్చాడో అతను ఇవన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని బయట కూర్చుని ఉంటాడు చెట్టు కింద. వెళ్ళిన వాళ్ళందరికీ దానికి కొంచెం ప్రసాదంలాగా ఇస్తూ ఉంటాడు. ఏమిటో తెలియదు ఎందుకో, కొంతమందికి భస్మం ఇస్తాడు, కొంతమందికి పువ్వు ఇస్తాడు. ఏది ఎందుకు ఎవరికి ఇస్తారో ఆయన ఇష్టం అంతేను. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయాక ఇక మళ్ళీ అప్పుడు మామూలుగా నిత్యంగా వచ్చే వాళ్ళందరూ ఉంటారు కదా, భస్మం తెచ్చుకోవచ్చు అంటారా? చక్కగా తెచ్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇచ్చింది కదా, ఇచ్చింది. అదే
శివాలయం నుంచి ఏదైనా ప్రసాదం తెచ్చేటప్పుడు బాగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని తెచ్చుకోవాలి. దొరికింది కదా అని తెచ్చుకోకూడదు. అంతకంతా మనం శివుడికి ఇచ్చావా లేదా అని చూసుకుని తెచ్చుకోవాలి. ఏమి మనం ఉత్త చేతులతో వెళ్ళాము, పైసా కూడా అక్కడ హుండీలో కానీ ఎక్కడ వేయలేదు, వాళ్ళు ఏమన్నా కొబ్బరి చెప్పిస్తే తెచ్చుకురాకూడదు అనేది నియమం. మనమంటూ ఏదైనా మన వంతుని ఏదైనా ఇవ్వాలి ఆయనకి. ఎక్కడ శివుడికే ఈ నిబంధన. అందుకే చాలా మంది శివాలయాల నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడక విభూది, కుంకుమ, పువ్వు ఏవిస్తే అక్కడ వదిలేస్తూ ఉంటారు చూడండి. ఆలయాల నిండా, స్తంభాల నిండా, శిల్పాల మీద పోసేసి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు భయపడతారు అనమాట తెచ్చుకోవటానికి. దానికి వంతు మనం అక్కడ శివాలయాల్లో ఏదైనా సమర్పిస్తే తెచ్చుకోవచ్చు, తప్పలేదు. మనం అందరం టికెట్ కొనుక్కుని వెళ్ళే కదా అన్నీ చేస్తున్నాం అక్కడ అంతాను. అక్కడ ఏవోటి మనం సమర్పించేవన్నీ చేస్తూనే ఉన్నాం కదా ఆయనకి. కనుక అలాంటప్పుడు తెచ్చుకోవచ్చు, దోషం లేదు. ఓకే. ఇది ప్రత్యేకమైన అభిషేకం మహాకాళేశ్వరంలో, ఉజ్జయినిలో. ఈ అభిషేకం ఇంకెక్కడా జరగదు. అసలు అక్కడే 3 అంతస్తులుగా ఉంటుంది మహాకాళేశ్వరంలో. 2వ అంతస్తులోనేమో ఓంకారేశ్వరం అని, అక్కడ ఆ లింగం మామూలుగానే ఉంటుంది, మనం అందరం వెళ్ళొచ్చు, చూడొచ్చు. అది కూడా ఒక జ్యోతిర్లింగం కింద లెక్క వాళ్ళకి. ఇంకా పైన 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం అని ఉంటుంది. అది అసలు దానికి పావులే పూజ, పావులే వస్తాయిట సంవత్సరం అంతా. ఒక్క శ్రావణ పంచమి, నాగుల పంచమి అంటాం కదా, ఆ పంచమి నాడు మాత్రమే గుడి వదులుతారు మామూలు పబ్లిక్కి. అప్పుడు ఆయన ఏదో పూజలు చేసి ప్రసాదాలు పెట్టి ఆ ప్రసాదాలు ఇస్తారు. ఆ ప్రసాదాలు తిన్న వాళ్ళకి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. సంతానం లేని వాళ్ళు ముఖ్యంగా ఆ సమయంలో వెళ్తారు. అసలు ఆకారం శివుడు, పార్వతి చుట్టూ పావులు పర్యవేక్షించి ఉండంగా, అంటే శిల్పమే అలా ఉంటుంది. నేపాల్ నుంచి తెచ్చారని చెప్తారు. ఎప్పుడు తెచ్చారో, ఏనాడు తెచ్చారో తెలియదు. ఎంత బాగుంటుందో శిల్పం. కాకపోతే నాలాంటి వాళ్ళు నెట్లో చూడాల్సిందేను. ఎందుకంటే శ్రావణ పంచమి నాడు లక్షల్లో జనం వస్తారు అక్కడికి. అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో మనం నిలబడగలిగితే వెళ్ళి చూడాలి. లేకపోయినా చాలామంది వాళ్ళ అవసరార్థం వస్తారు, పిల్లలు లేరని ప్రసాదానికి వాటికి. మళ్ళాంటి వాళ్ళు కూడా దూరటం అనవసరం కదా, వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇవ్వాలిగా. ఆ ఒక్కరోజే తెరుచుంటుంది, మళ్ళీ తెరవరు. సంవత్సరం అంతా ఇష్టం వచ్చినట్టు పావులు తిరుగుతాయి అక్కడ. ఓకే. ఇది ఒక అద్భుతం, ప్రత్యేకమైనటువంటి లింగం. అంటే అభిషేకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూడండి. ఇంకొక అభిషేకం చెప్తా. అది నైమిసారణ్యంలో రుద్రావర్తం అని ఒక కుండం ఉంది. ఆ రుద్రావర్తంలో కుండంలో శివలింగం నీటి అడుగున ఉంటుంది. బాగా అంటే నీరు ఎప్పుడు అందరూ తొక్కిడిగా ఉంటుంది కనుక క్లారిటీ ఉండదు, కనిపించదు. కానీ లింగం ఉంటుంది కింద. ఆ లింగానికి మనం పళ్ళు, పువ్వులు, పాలు తీసుకెళ్ళి, మారేడు పత్రి తీసుకెళ్ళి అభిషేకం చేస్తాం. అభిషేకం ఎక్కడ చేస్తాం మరి? నీటి మీదే చేయాలి. చేస్తే పాలు అన్నీ మనం వేసినవన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఏది ఆకు వెళ్ళిపోతుంది, పువ్వు వెళ్ళిపోతుంది, పండు వెళ్ళిపోతుంది, పాలు వెళ్ళిపోతాయి. పాలు కిందే ఉంటాయి, పైకి రావు. పాలు వెళ్ళటం విడివిడిగా కూడా మనకి తెరలు తెరలుగా కనిపిస్తాయి. కాసేపటికి ఆకు వస్తుంది, మారేడు పత్రి పైకి తేలుతుంది. కాసేపటికి పువ్వు వస్తుంది, కాసేపటికి పండు వస్తుంది, పండు కూడా తేలుతుంది. పండు తేలేటటువంటి నీరు ఇంకెక్కడా ఉండదు. ఏ పండు వేసినా, అరటి పండు వేయండి, కమలా పండు వేయండి, బత్తాయి పండు వేయండి, ఏ పండు వేసినా పండు తేలుతుంది పైకి. పోనీ కొబ్బరి బొండం వేస్తే తేలుతాయి నీళ్ళలో, అలా కూడా కాదు, మామూలు పళ్ళు వేసినా కూడా తేలుతాయి. అరటి పండు ఇలా ఒలిచేసి వేస్తారు, అది పైకి తేలుస్తుంది. అది ప్రసాదం అని తీసుకోమంటారు. అది చాలా తమాషాగా ఉంటాయి అక్కడ అభిషేకం. నైమిసారణ్యంలో రుద్రకుండంలో చేసే అభిషేకం అది. ఆ పక్కనే రావణలింగం ఉంటుంది. రావణుడు ఆయన శివభక్తుడు, చాలా చోట్ల శివపూజ చేసుకున్నాడు కదా. దేవతలు స్థాపించిన శివలింగం ఒకటి ఉంది. మామూలు అందరి శివలింగాల్లానే ఉంటుంది. ఈయనకి అది నచ్చల, తన లింగం తను వేరే ప్రతిష్ఠించుకున్నాడు. అది ఎలా ఉంటుంది? క్యూబాయిడ్ అంటాం చూడు, పూర్తిగా ఇలాగా. ఆ క్యూబాయిడ్ లాగా ఉంటుంది, పైన ఉన్నగా ఉండదు. దాని నిండా అసలు చిక్కిపిక్కిగా డిజైన్లుగా ఉంటాయి. చూస్తూనే కొంచెం భీకరంగానే ఉంటుంది లింగం కూడా. అటువంటి లింగం దానికి పూజ చేసుకున్నట్టు ఆయన. పక్కన ఈ లింగం రెండింటికి ఇలా తేడా తెలిసిపోయేలాగా ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. దీనికి పూజ చాలా వింతగా ఉంటుంది. రావణాసురుడు అక్కడ పూజ చేసి శివుడిని అంటే ప్రసన్నం చేసుకున్నాడని పేరు కాదు. రావణలింగం అని అడిగితే అక్కడ నైమిసారణ్యంలోనే చూపిస్తారు. ఇలాంటి లింగాలన్నీ వింత వింతగా కనిపిస్తూ ఉంటాయి మనకి ఎక్కడ చూసినా కూడా. అలాంటి లింగం ఇది. ఈ రకంగా మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడని కాదు, ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన లింగాలు, ప్రత్యేకమైన అభిషేకాలు కనిపిస్తాయి మనకి. ఈ అభిషేకాలు అక్కడికి మాత్రమే ప్రత్యేకం అన్నట్లుగా కూడా ఉంటాయి. అలా కొన్ని అభిషేకాలు, ఇప్పుడు భస్మాభిషేకం లాంటిది, అన్నాభిషేకం లాంటిది ఇంకెక్కడ కనిపించవు మనకి.
లేకపోతే అసలు అభిషేకమే లేనటువంటిది, ఇలాంటివి ఈ ఈ ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవన్నీ చాలా అరుదుగా కనిపించేవి అవును. కనుక మనకి దగ్గరగా ఉంటే వెళ్ళి చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి కరీంనగర్లోనే మనకి కాళేశ్వరం, అక్కడ కాలుడు శివుడు ఇద్దరు ఒకే పానవట్టం మీద ఉంటారు. 2 లింగాలు ఉంటాయి, ఒకే పానవట్టం మీద ఉంటాయి. 2 పైనుంచి ధారాపాత్రలు ఉంటాయి. దాంట్లో కూడా ముందర యముడికి అభిషేకం చేశాక తర్వాత శివుడికి అభిషేకం చేయాలట. కాలుడికి అభిషేకం చేశాక ఈశ్వరుడికి అభిషేకం. ఇక్కడ ఎవరొచ్చి అయితే చూసారో వాళ్ళకి జన్మరాహిత్యం అని చెప్పి శివుడు వరం ఇచ్చాట. ఇలా అందరూ ఇక్కడే ఆగిపోతే నా పనే ఉంది అని అడిగాట యముడు. అడిగితే సరే ఒక కండిషన్ పెడదాం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ముందర నీకు అభిషేకం చేశాక నాకు అభిషేకం చేసుకుంటేనే అని మళ్ళీ కాస్త మార్చేశారు. కొంచెం దాన్ని సరళీకరించాడు అనమాట. అప్పుడు అందుకని ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తప్పనిసరిగా ముందర యమలింగానికి తర్వాత శివలింగానికి అభిషేకం చేసుకుని బయటకు వస్తారు. చిన్నది, అంత చిన్న దాంట్లోనే అంత అభిషేకం. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇలాంటివన్నీ. ఇలాంటి లింగాలు మన దగ్గరలోనే ఉంటాయి, మనం చూసుకోవాలి, వెళ్ళాలి, అంతే. ఇంకా అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వెళ్ళిన ప్రదేశం. అసలు ఇక్కడ మంచిర్యాల దగ్గర మరకత శివలింగాలు ఉన్నాయమ్మా. ఎంత పురాతనమైనవో మనకే తెలియదు, అంత పురాతనమైనవి స్వయంభూ శివలింగాలు అంటారు. మరకతం అంటే పచ్చరాయి, నవరత్నాల్లో ఒకటి. అటువంటి వాటిల్లో పెద్ద పెద్ద శివలింగాలు, చిన్నవేం కావు అవి. అలంపురం అంతా మరకత శివలింగాలు, ఎక్కడికి వెళ్ళినా అన్ని శివలింగాలు. ఇలాంటి ప్రత్యేకమైన శివలింగాలు కూడా మనకి చాలా దగ్గరలో అందుబాటులోనే ఉన్నాయి. అందరూ వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది అనేది నా కోరిక. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు మీకు.